అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? ఇవాళ మళ్ళీ మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఈ పాట వింటుంటే పాటల అర్థాలు మనసును తాకుతున్నాయి. కళ్ళు మూసుకొని వింటా అంటే తెలియకుండానే పెదవుల పైన చిరునవ్వు వస్తుంది. ఒకరిపైన ఒకరికి ప్రేమ వ్యక్తపరుస్తూ ఎంత ముద్దుగున్నదో. నాకైతే మస్తు నచ్చిందోళ్ళ పాట. గంత మంచిగా ఉన్నది. పాటే కాదుల్లా, వీడియో చూస్తే ఇంకా మస్తు ఉన్నది. నేను చెప్పడం కన్నా మీరు చూడుర్రి ఎంత మస్తు ఉన్నదో. అంత చెప్పింది కానీ పాట చెప్పలే అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. రాత్రి చీకటిలో ఈ నగరం నిద్రపోతుంది, నా నిద్రను దోచేసే రూపం నీదయ్యింది, నేనెందరిలో ఉన్నా నా సుందరి కనబడుతుంది, ఇత హత్తుకునే సమయం ఇక రానే వచ్చింది. ఇట్లా వాడిన జరేమనుకోకుర్రి. యాగి పాటను గింత ముద్దుగా రాసింది, చాలా అర్థాలతో అందరి మనసుల్లో నిండిపోయేలా రాసింది మన శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ అన్నుల్లా. చాలా అంటే చాలా మంచిగా రాసిండు. గట్లనే గింత మంచిగా మ్యూజిక్ చేసింది మన ఇంద్రజిత్ అన్నుల్లా. అన్న మ్యూజిక్ అంటే ఇక చెప్పనక్కర్లేదు, గంత మంచిగా చేస్తాడు. ఇక ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన ఇంద్రజిత్ అన్ననే ఉల్లా. గట్లనే ఈ పాట వాడింది కూడా ఇంద్రజిత్ అన్ననే ఉల్లా. ఈ పాట వాడింది మన జయశ్రీ పల్లెమక్క. గొంతు ఎంత మంచిగా ఉన్నదో ఉల్లా. చిల్డ్రన్ కోరస్ మన ప్రజ్ఞ, మనోజ్ఞ, వాగ్దేవి చెల్లెళ్ళుల్లా. ఎంత ముద్దుగా వాడిర్రో. ఇక పోతే ఈ పాటకు స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్, డైరెక్షన్ మన మోహన్ మర్రిపెళ్ళన్నుల్లా. ఇక మోహన్ అన్న డైరెక్షన్ గురించి మనం ఏం చెప్పనీకుండదు, గంత మంచిగా చేస్తాడు. పాటకి తగ్గ సీన్స్ పెడతాడు. ఇక ఈ పాటలు అయితే మోహన్ అన్న డైరెక్షన్ వల్ల ప్రతి సీన్ ఒక ఇంట్లో పెళ్లి పండుగలాగా అనిపించిందోల్లా. ఇక హీరోగా చేసింది మన అక్షిత్ మార్వెల్ అన్నుల్లా. అన్న యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అంత మంచిగా చేస్తాడు అన్న యాక్టింగ్. ఈ పాటలు అయితే మామూలుగా చేయలేదు అన్న. ఇక పోతే హీరోయిన్గా వేసింది మన జాను లిరి అక్క. అక్క యాక్టింగ్ అంటే నచ్చనోళ్ళు ఉండరు, గంత మంచిగా చేస్తుంది. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. మళ్ళీ ఈ పాటలు అక్క నవ్వునే సిగ్గుతోనే నిజమైన పెళ్లి కూతురు కళ తెచ్చిందోల్లా ఈ పాటకు. కాకపోతే అక్క కాకుండా కొంచెం యంగ్ అమ్మాయిని పెడితే పాటకి ఇంకా అందం వచ్చేదని అనుకుంటారు జనాలు. ఇక ఈ పాటను ఐ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 3 వారాలే అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఈ పాటను 3.5 మిలియన్ పైనే మంది చూసేళ్ళోళ్ళ. ఇంకా మీలకి ఇట్లా ఎవరన్నా చూసి ఉండకపోతే ఐ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ వై చూడుర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తా. మీరు చేసిన పాటలు కూడా రివ్యూ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళీ.